కేంద్ర బడ్జెట్లో ఈసారి భారీ కేటాయింపులే చేశారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం 48.21 లక్షల కోట్ల అంచనాతో చేపట్టిన బడ్జెట్లో ఆర్థిక లోటు జీడీపీలో 4.9%గా ఉండనుంది. ఇందులో మౌలిక సదుపాయాల కల్పనకు ఏకంగా 11.11 లక్షల కోట్లు కేటాయించారు. ఇక రక్షణ శాఖతో మహిళలు, విద్య, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం వంటి రంగాలకు కేటాయింపులు పెంచారు. ఇక సోలార్ పవర్ కోసం ఈసారి బడ్జెట్లో కేటాయింపులు రెట్టింపు చేస్తే అణు విద్యుత్ రంగానికి ఏకంగా 5 రెట్లు పెంచింది. మోదీ 3.0 సర్కారు తొలి బడ్జెట్లో కీలక రంగాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. రైతులు, యువత, మహిళలపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం ఆయా రంగాలకు కేటాయింపులను పెంచింది. ఈసారి కూడా దేశంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 11,11,111 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక రక్షణ రంగానికి 4,54,773 కోట్లు, మహిళాభివృద్ధికి 3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామీణాభివృద్ధికి 2,65,808 కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 2.2 లక్షల కోట్లు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 1,51,851 కోట్లు కేటాయించారు. హోంశాఖకు 1,50,983 కోట్లు, విద్య, నైపుణ్యాభివృద్ధికి 1,25,638 కోట్లు, ఐటీ, టెలికాం రంగానికి 1,16,342 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ఆరోగ్య శాఖకు 89,287 కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు, విద్యుత్ రంగానికి 68,769 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖకు 56,501 కోట్లు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ రంగానికి 47,559 కోట్లు వెచ్చించనున్నారు. రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు 26,000 కోట్ల ప్రోత్సాహం అందించనున్న కేంద్ర ప్రభుత్వం విపత్తుల నిర్వహణకు 11,500 కోట్ల ఆర్థిక సాయం చేయనుంది. సోలార్ పవర్ కు 10,000 కోట్లు, సెమీ కండక్టర్స్ అభివృద్ధి, తయారీ రంగానికి 6,903 కోట్లు, న్యూక్లియర్ ప్రాజెక్టులకు 2,228 కోట్లు, ఫార్మాస్యూటికల్స్ రంగంలో పిఎల్ఐ పథకానికి 2,143 కోట్లు వెచ్చించనున్నారు. ఇక ఎల్పీజీ, డీబీటీ రాయితీల కోసం 1,500 కోట్లు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు 1,200 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్రం. మొత్తంగా ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు బడ్జెట్ లో పెద్దపీట వేసిన నిర్మలా సీతారామన్ ఇది జీడీపీలో 3.4% అని ప్రకటించారు. ఇదే సమయంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తామని కూడా ప్రకటించారు. మోదీ 3.0 ఫస్ట్ బడ్జెట్లో ట్యాక్స్ పేయర్స్ కు కొద్దిగా రిలీఫ్ దక్కింది. వేతన జీవులు భారీగానే ఆశలు పెట్టుకున్నా చిన్న చిన్న మార్పులతో సరిపెట్టేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలో స్లాబుల్లో మార్పులు చేయడంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ పెంచారు. కేంద్ర బడ్జెట్ పై కోటి ఆశలు పెట్టుకున్న వేతన జీవులకు స్వల్ప ఊరటనిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చేశారు. పన్ను స్లాబుల్లో మార్పుతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో కొంత రిలీఫ్ ఇచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 50,000గా ఉండగా ఆ మొత్తాన్ని 75,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అదేవిధంగా పెన్షనర్లకు ప్రస్తుతం 15,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ను 25,000కు పెంచారు. 0 to 3 lakh rupees nil, 3 to 7 lakh rupees 5%, 7 to 10 lakh rupees 10%, 10 to 12 lakh rupees 15%, 12 to 15 lakh rupees 20%, and above 15 lakh rupees 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం కొత్త పన్ను విధానంలో 3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. గతంలో 3 నుంచి 6 లక్షల స్లాబుల్లో 5%గా పన్ను ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 7 లక్షలకు పెంచారు. గతంలో 6 నుంచి 9 లక్షల స్లాబ్ కూడా 7 నుంచి 10 లక్షలకు మారింది. దీంతో 10 లక్షల వార్షికాదాయం ఉన్న వారికి 10% పన్ను వర్తించనుంది. ఈ స్లాబుల్లో మార్పులు పాత పన్ను విధానం ఎంచుకునే వారికి వర్తించవు. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3/2 మంది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. స్టార్టప్స్, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని తరగతుల పెట్టుబడిదారులపై ఏంజల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వృత్తి నిపుణులు విదేశాల్లో కలిగి ఉన్న చరాస్తులపై సమాచారం ఇచ్చి తీరాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. కొత్త పన్ను స్లాబులు 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2025-26 మదింపు సంవత్సరంలో ఈ విధానంలో ఊరట పొందవచ్చు.